సోదరు సోదరు సోదరులు ప్రభునందు ప్రేమన దేవుని బిడ్డలకు మనవి. ఇక మధ్యాహ్న కాలము సమయమునందు ఆదివారము ఆరాధన సమయం అవుతుంది కావున ప్రభునందు విశ్వాసులైన ప్రతి ఒక్కరు కూడా త్వరపడి దేవుని మందిరానికి రావాలని మనం చేసినాము. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిషత్తులో పరిగల ప్రభాని పాదములుగా స్తోత్రములయ పరిశుద్ధరాయ సయానిగా శుద్ధలయానిగా స్తోత్రమయానిగా శుద్ధలయానిగా స్తోత్రమయ. అయ్యా రాత్రి కాలం సమయం రందునానా అయ్యా శనివారము ఉపవాస ప్రార్థనలు మరెంతగానో తోడుకున్నారు. దేవానిగా శుద్ధలయానిగా స్తోత్రములయ అయానిగా శుద్ధలయానిగా స్తోత్రమయానిగా శుద్ధలయానిగా స్తోత్రములయ. అయ్యా ఈ మధ్యాహ్న కాలం సమయం రందునానా ఈ ఆదివారం ఆరాధన అంతటిలో కూడా మీరే తోడుగా ఉండి నడిపించండి అయ్యా. అయ్యా ఈ మధ్యాహ్న కాలం సమయం రందునానా అయ్యా నని ప్రభు నూతన సంవత్సరంలో అయ్యా జనవరి నెల 2 ఆదివారం ఈ ఆరాధన అంతటిలో కూడా మీరే తోడుగా ఉండి నడిపించండి అయ్యా. పరిశుద్ధరాయ సయానిగా శుద్ధలయానిగా స్తోత్రమేసయ్యా. ఆశ్చర్యకరణానిగా శుద్ధలయానిగా స్తోత్రమలయానిగా శుద్ధలేసయ్యా. ఆ సర్వాధికారినిగా శుద్ధలయానిగా స్తోత్రమేసయ్యా. ఈ నూతన సంవత్సరంలో నాయనా అయ్యా గడిచినండి మండి మొట్టమొదటి ఆదివారం ఆరాధనించినానా అయ్యా నానా ఈ 2వ ఆదివారం ఆరాధన సమయం వరకు కూడా మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడారేసయ్యా. అయానిగా శుద్ధలయానిగా స్తోత్రములయానిగా శుద్ధలయానిగా స్తోత్రములయా. నా యేసయ్యా నా రక్షకుడా నా తండ్రి నా యేసయ్యా అయా మాకు ఆధారమైన దేవుడు ప్రియమనయానిగా స్తోత్రమయా. అయానిగా శుద్ధలయానిగా స్తోత్రములయానిగా శుద్ధలేసయ్యా. అయ్యా ఈ మధ్యాహ్న కాలం సమయం నందు ఈ ఆదివారం ఆరాధన అంతటిలో కూడా మీరే తోడుగా పడి నడిపించండి అయ్యా. అయ్యా కీర్తనలోను వాద్యములోను సాక్ష్యములు అయ్యా నీక వాక్య పరిచయలో కూడా దేవా సమస్త విషయములలో కూడా నానా మీరే తోడుగా పడి నడిపించండి అయ్యా. అయ్యా నీ మందిరంలో జరుగుతున్న ఆదివారం ఆరాధన క్రమమునకు రమచ్చన నీ బిడ్డలందరినీ కూడా మీరే తీసుకురండి అయ్యా. అయ్యా రమచ్చన నీ బిడ్డలందరినీ కూడా మీరే తీసుకురండి అయ్యా. బలహీనంగా ఉన్న వారిని బలపరిచి 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 తీసుకురండి అయ్యా. అయ్యా ఈ నెల 21వ తారీఖున నానా అయ్యా చుట్టుకోవడాన్ని ఘనంగా జరిపించండి అయ్యా. అయ్యా ఈ నెల 21వ తారీఖు దేవా అయ్యా నేను సేవలకు వచ్చిన రోజు చుట్టుకోవడానికి ఘనంగా జరిపించయ్యా. అయ్యా కావాల్సిన ఏర్పాట్లని కూడా మీరే దయచేయండి అయ్యా. అయ్యా చుట్టుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లని కూడా మీరే దయచేయండి అయ్యా. అయ్యా చుట్టుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లని కూడా మీరే దయచేయండి అయ్యా. అయ్యా చుట్టుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లని కూడా మీరే దయచేయండి అయ్యా. అయ్యా నీ దర్శయం దయచేయండి అయ్యా. నీ దర్శయం దయచేయండి అయ్యా. అయ్యా నీ దర్శయం దయచేయండి అయ్యా. నీ దర్శయం దయచేయండి అయ్యా. అయ్యా ఈ నెల 21వ తారీఖు దేవా అయ్యా చుట్టుకోవడానికి ఘనంగా జరిపించండి అయ్యా. అయ్యా కావాల్సిన ఏర్పాట్లని కూడా మీరే సమృద్ధిగా దయచేయండి అయ్యా. అయ్యా కావాల్సిన ఏర్పాట్లని కూడా మీరే సమృద్ధిగా దయచేయండి అయ్యా. అయ్యా ఈ గారి అమ్మగారిని మీరు తీసుకురండి అయ్యా. అయ్యా ఈ గారి అమ్మగారిని మీరు తీసుకురండి అయ్యా. అయ్యా ఈ గారి అమ్మగారిని మీరు తీసుకొచ్చినానా అయ్యా చుట్టుకోవడానికి ఘనంగా జరిపించండి దేవా. పరిశుద్ధుడా యేసయ్యానికే స్తుతులేసయ్యా. ఆశ్చర్యకరుడానికే స్తుతులయానికే స్తోత్రమేసయ్యా. సర్వాధికారినికే స్తుతులయానికే స్తోత్రమేసయ్యా. అయ్యా నిన్న నేడు కూడా నిరంతరము ఏకరీతిగా ఉండి కాసి కాపాడుతున్న గొప్ప దేవుడు వేసయ్యా. అయ్యా నీకే స్తుతులయానికే స్తోత్రమేసయ్యా.
అయ్యా నిన్ను ప్రభుని పిలవడానికి కూడా మేము అర్హత కలిగిన వారమ్మ కాదు దేవా. అయ్యా దుమ్ములంటి వారమయ్యా, ధూళిలంటి వారమ్మ దేవా. అయ్యా దుమ్ములంటి వాడినయ్యా, ధూళిలంటి వాడినేసయ్యా. అయ్యా ఏనాడు నశించిపోతాననుకున్నా నన్ను వెతికి వెతికి రక్షించిన గొప్ప దేవుడు మెస్సయ్యా. అయ్యా నీకే స్తుతులయ్యా, నీకే స్తోత్రం మెస్సయ్యా. సర్వాధికారినికే స్తుతులయ్యా, నీకే స్తోత్రములయ్యా. ఆపద కాలంలో నమ్ముకోదగిన సహాయకుడా అయ్యా నీకే స్తుతులయ్యా, నీకే స్తోత్రం మెస్సయ్యా. నా యేసయ్యా, నా తండ్రి, నా రక్షకుడా, మా ప్రార్థనలు ఆలకించయ్యా, నీ మేలు జరిగించేసయ్యా. యేసయ్యా మా ప్రార్థనలు ఆలకించండి అయ్యా, నీ మేలు జరిగించండి అయ్యా. అయ్యా ఈ మధ్యాహ్న కాలం సమయం నందు ఆదివారం ఆరాధనంతటిలో కూడా మీరే మాకు తోడుగా మని నడిపించి సహాయం చేయండి అయ్యా. అయ్యా రామచల నీ బిడ్డలందరూ కూడా మీరే తీసుకురండి అయ్యా. అయ్యా కీర్తనలోను, వాద్యంలోను, సాక్ష్యంలో అయ్యా నీక భాగ్య పరిచయలో కూడా దేవా సమస్త విషయంలో కూడా మీరే మాకు తోడుగా పడి నడిపించండి అయ్యా. నీకే స్తోత్రమయ్యా. అయ్యా 21వ తారీఖు యేసయ్యా అయ్యా సుతుకోటాన్ని ఘనంగా జరిపించయ్యా. అయ్యా 21వ తారీఖు దేవా అయ్యా సుతుకోటాన్ని ఘనంగా జరిపించండి అయ్యా. అయ్యా 21వ తారీఖు యేసయ్యా అయ్యా సుతుకోటాన్ని ఘనంగా జరిపించండి అయ్యా. కావాల్సిన ఏర్పాట్లని కూడా మీరే దయచేయండి అయ్యా. అయ్యా కావాల్సిన ఏర్పాట్లని కూడా మీరే దయచేయండి అయ్యా. అయ్యా కావాల్సిన ఏర్పాట్లని కూడా మీరే దయచేయండి అయ్యా. అయ్యా అయ్యగారి అమ్మగారిని మీరు తీసుకురండి అయ్యా. అయ్యా అయ్యగారి అమ్మగారిని మీరు తీసుకురండి అయ్యా. అయ్యా అయ్యగారి అమ్మగారిని మీరు తీసుకురండి అయ్యా. అయ్యా కావాల్సిన ఏర్పాట్లని కూడా మీరే దయచేయండి అయ్యా. అయ్యా కావాల్సిన ఏర్పాట్లని కూడా మీరే దయచేయండి అయ్యా. పరిశుద్ధుడా యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. ఆశ్చర్యకరుడానికి శుద్ధులయానికి స్తోత్రములయ్యా. అయ్యా మధ్యకాల సమయం నందు అయ్యా సండే స్కూల్లో మీరు ఎంతగానో తోడుకున్నారు దేవానికి స్తోత్రములయ్యా. అయ్యా సండే స్కూల్కి హాజరైన బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా మరికి ఆటపాటల్లోనూ సద్దుబుల్లోని తెలివి జ్ఞానమును తెచ్చండి అయ్యా. అయ్యా సండే స్కూల్కి హాజరైన బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా మరికి మంచి భవిష్యత్తులు మీరు దయచేయండి అయ్యా. అయ్యా మరికి మంచి భవిష్యత్తులు మీరు దయచేయండి అయ్యా. పరిశుద్ధులానిగా శుద్ధులయానిగా స్తోత్రములయ్యా. అయ్యా ఈ మధ్యాహ్న కాలం సమయం నందు ఈ ఆదివారం ఆరాధనంతటిలో కూడా మీరే మాకు తోడుగా మని నడిపించండి అయ్యా. అయ్యా కీర్తనలోను, వాద్యంలోను, సాక్ష్యంలో అయ్యా నీక భాగ్య పరిచయలో కూడా నాన్న సమస్త విషయములలో కూడా మీరే మాకు తోడుగా పడి నడిపించి సహాయం చేయమని మన రక్షకుడైన నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొని నామ తండ్రి ఆమేన్. కూర్చున్నాము, కీర్తనలు పాడుకుందాం. అందరికి కూడా కలిసి చేతులు జోడించి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుచుకుందాం. సుధీ దేవునికి స్తోత్రం. 129వ నెంబర్ పాట పడుకుందాం.
రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారమమయు బరలు ప్రభుని చెంతకు పరుగెడు వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. మన జయము హల్లెలూయా. యేసుని పిలుపు వినియోనిక ఏ చింపలేరా. యేసుని పిలుపు వినియోనిక ఏ చింపలేరా. అవనిలో అగసట్లు పాలైన అమృత శాంతి ఆత్మకు నీలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. రక్తమని జయము హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. కరువు మరణము రణముల చూసి కలగదు మారు మనసు. కరువు మరణము రణముల చూసి కలగదు మారు మనసు. ప్రవచనములు సంపూర్ణమయను యూదులు తిరిగి వచ్చుచున్నారు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. యేసు రక్తమని జయము హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ప్రభు యేసుని కొరకై తనదు ప్రాణముని జగదా. ప్రభు యేసుని కొరకై తనదు ప్రాణముని జగదా. సిలువల రక్తము చిందించెను బలియాయెను గనుడు మనకై. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. యేసు రక్తమని జయము హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ.
యేసుని నామమునందే పరమ నివాసము దొరుకును. యేసుని నామమునందే పరమ నివాసము దొరుకును. ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడు యేసే ఇచ్చెను. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. Glory, glory, hallelujah. Thank you, Jesus. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. నేనే కాకింకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారమమయువరలు ప్రభుని చెంతకు పరుగెడు వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. గ్లోరీ 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 గ్లోరీ. యేసు రక్షమని జయము. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. రక్షమని జయము. హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. రక్షమని జయము. దేవునికి స్తోత్రం. 210 నెంబర్ పాట పడుకుందాం. వందనము 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 నా
ఆశ్చర్య దేవా వందనము 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 నా బలమైన యేసు సర్వోపకారి సర్వోపకారి సర్వశక్తి దేవా ప్రణుతింతు నిన్నే నా సర్వముతో ప్రణుతింతు నిన్నే నా సర్వముతో వందనము 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 నా ఆశ్చర్య దేవా వందనము 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 నా బలమైన యేసు గ్లోరీ 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 రక్తమర్గేమో హల్లెలూయా గ్లోరీ 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 వేకువనే నిన్ను వెదకద దేవా నా స్తుతియాగము నీకే దేవా గ్లోరీ 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 వేకువనే నిన్ను వెదకద దేవా నా స్తుతియాగము నీకే దేవా నా స్తుతి పాత్రను నా స్తుతి పాత్రను నీకే ప్రభువా నీ కొరకేనా జీవ ఫలంబులు నీ సేవకైనా దినమంతయు వందనము 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 నా ఆశ్చర్య దేవా వందనము 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 నా బలమైన యేసు గ్లోరీ 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 యేసు రక్తమర్గేమో హల్లెలూయా గ్లోరీ 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 ఆదాము నుండి నడిసే పాపాన్ని నీ రక్తముతో తుడిచేశావు గ్లోరీ 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 ఆదాము నుండి నడిసే పాపాన్ని నీ రక్తముతో తుడిచేశావు ఆ శక్తితో నన్ను ఆ శక్తితో నన్ను క్షమించినావు నీ జీవాన్ని నాకిచ్చినావు నీ శ్వాసాన్ని నాకు నింపినావు వందనము
వందనము వందనము నా ఆశ్చర్య దేవా వందనము 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 నా బలమైన యేసు గ్లోరీ 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 యేసు రక్తమని జయము హల్లెలూయా పని పటలేక తిరుగులాడుచుంటిని పనికి వచ్చ పాత్రగా నన్ను వాడుకుంటివి గ్లోరీ 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 పని పటలేక తిరుగులాడుచుంటిని పనికి వచ్చు పాత్రగా నన్ను వాడుకుంటివి 10 మందిలో నన్ను ఆ 10 మందిలో నన్ను కనమనవాడిగా నీ దీవెనలతో బలపరిచినావు నీ ఆత్మతో నన్ను నింపినావు దేవా వందనము 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 నా ఆశ్చర్య దేవా వందనము 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 నా బలమైన యేసు గ్లోరీ 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 యేసు రక్తమని జయము హల్లెలూయా గ్లోరీ 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 లోకాశలో నుండి విడిపించినావు సాతాను శక్తులను లయపరిచినావు గ్లోరీ 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 లోకాశలో నుండి విడిపించినావు సాతాను శక్తులను లయపరిచినావు నాశన చేతి నుండి నాశన చేతి నుండి నీ చేతిలోనికి నన్ను ఎత్తుకొని చెక్కుకొని నావు నీ చేతిలో నన్ను భద్రపరిచినావు వందనము 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 నా ఆశ్చర్య దేవా వందనము 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 నా బలమైన యేసు గ్లోరీ 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 యేసు రక్తమని జయము హల్లెలూయా గ్లోరీ 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 ఏ పాత్రుడనయ్యా
నిన్ను వర్ణింప నేను అలుసునయ్యా నిన్ను స్తుతింప. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ఏ పాత్రుడనయ్యా నిన్ను వర్ణింప నేను అలుసునయ్యా నిన్ను స్తుతింప. గడ్డిపోసనయ్యా గడ్డిపోసనయ్యా ధూళినయ్య నేను నీ పదం చెంత నీ కొట్టెనయ్యా నీ సన్నిధిలో నన్ను చేర్చినావు. వందనము 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 నా ఆశ్చర్య దేవా. వందనము 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 నా బలమైన యేసు సర్వోపకారి. సర్వోపకారి సర్వశక్తి దేవా ప్రణుతింతు నిన్నే నా సర్వముతో. ప్రణుతింతు నిన్నే నా సర్వముతో. వందనము 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 నా ఆశ్చర్య దేవా. వందనము 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 నా బలమైన యేసు. వందనము 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 వందనము. గ్లోరీ 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 గ్లోరీ. నీకే వందనమేసయ్యా నీకే వందనమేసయ్యా. నీ ఘనమైన నామమునకే వందనమేసయ్యా. నీ ఘనమైన నామమునకే వందనమేసయ్యా. గ్లోరీ 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 గ్లోరీ. యేసు రక్తమునకే జయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రక్తమునకే జయము.
చిన్న కీర్తన పాడుకుందాం. స్థిరపరచువాడు బలపరచువాడు కీర్తన పాడుకుందాం. స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలసి జయమిచ్చువాడవు Hallelujah, thank you Jesus. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవాని ఆలోచనన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుతున్నవి మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము
ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ ఏలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. నా చేయగలుగు కదమా ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు. అందరూ మన కీర్తన పాడాలండి. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి వాడవు. ఏమైనా చేయగలవు, అది మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, అది మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, అది మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. 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 Glory, glory, hallelujah. Thank you, Jesus. Glory. Thank you, Jesus. Ratan, Chris Ratan, Parsu Ratan, Kalu Ratan, S Ratan, Chris Ratan, Parsu Ratan, S Ratan, Chris Ratan,
పరిశుద్ధ రక్తం, కలువ రక్తం, యేసు రక్తం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవునికి స్తోత్రం. మనందరం కూడా లేచి నిలబడి, రోజు ఆదివారము కాబట్టి మనందరం కూడా కలిసి ఆదివారం ప్రమాణం వచ్చిన మనం చెప్పుకుందాము. పరిశుద్ధ గ్రంథముల నుంచి కీర్తన గ్రంథము 136 అధ్యాయము ప్రారంభం నుండి చదువుకుందాం. అందరు కూడా దగ్గరగా చెప్పండి. అందరు కూడా యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే. ప్రభుల ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే. ఆయన ఒక్కడే ఆశ్చర్యం చేయవాడు. తన జ్ఞానం చేతన ఆకాశమును కలుగు చేసెను. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచిన వాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. పగటి నేటకను సూర్యుని చేసెను, రాత్రి నెట్టగన చంద్రముల చిత్రములు చేసెను. ఐగుప్తు తులసులను ఆయన తమ్ము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. శాశ్వతన బహుబలము చేత వారు రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుము దాటి పోజేసెను. ఫారోను తన సైన్యము ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. అరణ్య మార్గమున తన ప్రజలు తోడుకుని వచ్చెను. గొప్ప రాజులను హనదమ్మ చేసెను. ప్రసిద్ధులందున రాజులను హనదమ్మ చేసెను. అమ్మో రాజున సిహోనును హనదమ్మ చేసెను. బాషాను రాజున ఓగును హనదమ్మ చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వస్థముగా అప్పగించెను. తన సేవకుడు ఇశ్రాయేలుకు తన స్వస్థముగా అప్పగించెను. మనము దినదశలో ఉన్నప్పుడు ఆయన మనని జ్ఞాపకం చేసుకును. మన శత్రువుల చేతిలో నుండి మన నడిపించను. సమస్త జీవులకు ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశమందుండ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆమేన్. అలాగనే పాటల పుస్తకంలో చూడండి. ఐ లవ్ జీసస్ క్రైస్ట్. నేను యేసు క్రీస్తునే ప్రేమిస్తా. ఐ లవ్ సన్ ఆఫ్ గాడ్. నేను దేవుని కుమారుని ప్రేమిస్తా. ఐ లవ్ సన్ ఆఫ్ మేరీ. నేను మరియా కుమారుని ప్రేమిస్తా. ఐ లవ్ సోని కమాండ్మెంట్స్. నేను పరిశుద్ధ మలాగిలే ప్రేమిస్తా. అలర్ మైరేన్. నేను ఎల్లప్పుడు నా పాల్గొనే ప్రేమిస్తా. అలర్ మై కింగ్. నేను ఎల్లప్పుడు నా రాజునే ప్రేమిస్తా. అలర్ మై రెడీమర్. నేను ఎల్లప్పుడు నా విమోచకుడినే ప్రేమిస్తా. అలర్ మై సాల్వేటర్. నేను ఎల్లప్పుడు నా యేసు రక్షకుడిని ప్రేమిస్తా. ఐ లవ్ హార్ట్లీ జీసస్ వర్డ్స్. నేను హృదయపూర్వకంగా యేసు మాటలను ప్రేమిస్తా. ఐ లవ్ హార్ట్లీ జీసస్ వేస్. నేను హృదయపూర్వకంగా యేసు మార్గములను ప్రేమిస్తా. ఐ లవ్ హార్ట్లీ జీసస్ వర్క్స్. నేను హృదయపూర్వకంగా యేసు పనులను ప్రేమిస్తా. చెప్పాలి దగ్గరగా. ఐ లవ్ హార్ట్లీ జీసస్ హోలీ కింగ్డమ్. నేను హృదయపూర్వకంగా ఆయన పరిశుద్ధ సామ్రాజ్యాన్ని ప్రేమిస్తా. ఐ లవ్ క్రాస్. నేను ఆయన సిలువను ప్రేమిస్తా. ఐ లవ్ మై క్రాస్. నేను నా సిలువను ప్రేమిస్తా. ఐ లవ్ మై కంగ్రిగేషన్.
నేను నా సంఘమును ప్రేమిస్తా. ఐ లవ్ సి హోలీ కంగ్రిగేషన్. నేను నా పరిశుద్ధ సంఘమును ప్రేమిస్తా. ఐ లవ్ మై కంట్రీ. నేను నా దేశమును ప్రేమిస్తా. ఐ లవ్ మై హోలీ ల్యాండ్. నేను నా పరిశుద్ధ భూమిని ప్రేమిస్తా. ఐ లవ్ మై లాస్ ఆఫ్ బ్లడ్. నేను నా ప్రభుని ప్రేమిస్తా. హలో ది గ్రేట్ పవర్ ఆఫ్ జీసస్. నేను నా ప్రభువైన యేసయ్య కృపనే ప్రేమిస్తా. ఆమేన్. కూర్చున్నామండి. అందరు కూడా దయచేసి అందరు కూడా వినండి. ఈ నెల 21వ తారీఖు మరి నా యొక్క సుతుకోటం అండి. ఈ నెల 21వ తారీఖు ఏ రోజు అంటమ్మా? 21వ తారీఖు. ఏ రోజు వచ్చింది? 21వ తారీఖు. రేపు వచ్చే బుధవారం కాక మళ్ళీ పై వచ్చే బుధవారం అండి 21వ తారీఖు. మరి ఆ సుతుకోవడం కొరకు అందరూ కూడా మీ గృహాల్లో ప్రార్థన చేయండి. మరి ఆ సుతుకోవడం ఘనంగా జరగాలని అందరూ కూడా ప్రార్థన చేయండి. అందరూ కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు మోకరించి అందరూ కూడా మరి సుతుకోవడం కొరకు అందరూ కూడా ప్రార్థనించండి. అందరూ కూడా మోకరించి 21వ తారీఖు మా అయ్యగారు సుతుకోవడం ఘనంగా జరిపించమని ప్రార్థనించండి. అందరూ కూడా దగ్గరగా మీ కొరకు మా కొరకు అయ్యగారు ప్రార్థన చేస్తున్నాడు అని మీకు కృతజ్ఞత కలిగి ఉంటే అందరు కూడా ప్రార్థన చేయండి దగ్గరగా. యేసయ్యా మా సేవకుడు మా అయ్యగారికి సుతుకోవడం ప్రభు 21వ తారీఖు ఘనంగా జరిపించండి అయ్యా. కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మీరే దయచేయండి అని అందరూ కూడా దగ్గరగా ప్రార్థన చేయాలి. అందరూ కూడా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. యేసయ్యా ప్రార్థన రావట్లేదంటే మీ కొరకు నేను ప్రార్థన చేయట్లేదని మీరు అనుకుంటున్నారు. అందుకే మీరు ప్రార్థన చేస్తలా. ప్రార్థన చేయండి. యేసయ్యా మా సేవకుడు సుతుకోవటం అయ్యా మీరే తోడుగా ఉండి ఘనంగా జరిపించడమని ప్రార్థనించండి. అందరూ కూడా చేయాలి. దగ్గరగా చేయాలి. హయానిగే సుదలయానిగే స్తోత్రమేసయ్యా. పరిశుద్ధుడానికే సుదలయానిగే స్తోత్రమేసయ్యా. అయ్యా ఈ 2026 సంవత్సరము ఈ నూతన సంవత్సరములు అయ్యా ఈ జనవరి నెల ఈ 11వ తారీఖు ఈ 2 ఆదివారము ఆరాధన సమయం వరకు కూడా మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో కాసి కాపాడి ఈ నూతన సంవత్సరములు ఈ 2 ఆదివారము ఆరాధనలు మమ్మల్ని అందరినీ కూడా కలిపినందుకు అయానిగే సుదలయానిగే స్తోత్రమయ్యా. అయానిగే సుదలయానిగే స్తోత్రమయ్యా. అయా నీ ఉచితమైన కృప మాకు తోడుగా నేడుగా ఉంచి మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో కాసి కాపాడుతున్న గొప్ప దేవుడు యేసయ్యా. అయానిగే సుదలయానిగే స్తోత్రం యేసయ్యా. ఆశ్చర్యకరుడానిగే సుదలయానిగే స్తోత్రములయ్యా. అయా ఈ 2026 సంవత్సరం అంతా కూడా అయా ఈ జనవరి నెల ఈ 2 ఆదివారం మొదలుకొని అయా ఈ సంవత్సరం ఆఖరి వరకు కూడా అయా నీ కనుదృష్టి మా మీద ఉంచి అయా నీ కాపుదల నీ రక్షణ నీ దీవెనలు అయా నీ ఆశీర్వాదాలు మాకందరికీ కూడా దయచేయండి అయ్యా. అయా మీ అందరూ కూడా నీ నామాన్ని స్తుతించి మా పూర్ణ హృదయంతోను మా పూర్ణ ఆత్మతోను అయా ఈ నూతన సంవత్సరం అంతా కూడా అయా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించుకునే వారమ్మగా ప్రతి ఒక్కరిని కూడా మీరే బలపరచండి యేసయ్యా. అయానిగే సుదలయానిగే స్తోత్రం యేసయ్యా. ఆశ్చర్యకరుడానిగే సుదలయానిగే స్తోత్రాలయ్యా.
సర్వాధికారినికే శుద్ధులయానికే స్తోత్రం యేసయ్యా. యేసయ్యాని కాపుదల దయచేయ్యా. పరిశుద్ధులానికే శుద్ధులయానికే స్తోత్రం యేసయ్యా. అయ్యా ఇప్పటి వరకు కూడా మాకెంతగానో తోడుకున్నారు దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా ఈ నెల 21వ తారీఖున నానా అయ్యా నా శుద్ధుకోటాన్ని ఘనంగా జరిపించండి అయ్యా. అయ్యా నా శుద్ధుకోటాన్ని ఘనంగా జరిపించండి అయ్యా. అయ్యా నీ బిడ్డలందరూ కూడా మా ఈ గారు నా కొరకు ప్రార్థన, మా కొరకు మా కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాడని అయ్యా ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత కలిగి అయ్యా శుద్ధుకోటాన్ని ఘనంగా జరుపుకోవటానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా శుద్ధుకోటానికి నీ బిడ్డలందరూ కూడా హాజరయ్యి శుద్ధుకోటానికి ఘనంగా జరుపుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మీరే దయచేయండి అయ్యా. అయ్యా శుద్ధుకోటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మీరే దయచేయండి అయ్యా. ప్రతి అభ్యంతరాలు మీరే కొట్టివండి అని కాపుదలు దయచేయండి అయ్యా. అయ్యా ఈ మధ్యాహ్న కాలం సమయం నందు ఈ ఆదివారం ఆరాధనలు అయ్యా ఇప్పుడు వరకు కూడా మాకెంతగానో తోడుకున్నారు దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా కీర్తనలో తోడుకున్నారయ్యా నీకే స్తోత్రమయ్యా. అయ్యా భాగ్యమ్మల్లో తోడుకున్నారయ్యా నీకే స్తోత్రాలయ్యా. అయ్యా ఇప్పుడు నాన్న సాక్ష్యంలోను అలాగే నీ భాగ్య పరిచయలో కూడా సమస్య విషయంలో కూడా నాన్న మీరే మాకు తోడుగా మని నడిపించి సహాయం చేయమని మన రక్షకుడైన నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొని వచ్చాము తండ్రి. ఆమేన్. కూర్చున్నా దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు ఉన్నట్లయితే మరి త్వరగా వచ్చి సాక్ష్యం మనం చెప్పవచ్చిందిగా మనం చేస్తున్నామండి. ఐగర్ కమ్గారికి నా వందాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మొన్న మాకు FA1 ప్రీ ఫైనల్ 1 ఎగ్జామ్స్ జరిగినాయండి. ఆ ఎగ్జామ్స్ కూడా బాగా రాస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అలాగే బాగా రాశానండి. ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్కి అప్పుడప్పుడు హార్ట్ పెయిన్ వచ్చేదండి. తనకి మొన్న ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా పెయిన్ వస్తే తనకి ఏం ప్రాబ్లం లేకుండా తనకు కూడా తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. తనకి కూడా అలాగే తగ్గిపోయిందండి. ఇంకోటి ఏంటంటే మాకు ఈ హాలిడేస్ అయిపోయాక మాకు రిట్ 4 స్టార్ట్ అవుతున్నాయండి. ఎగ్జామ్స్ కూడా బాగా రాయాలని చెప్పి ప్రార్థన చేయండి. ఇదే నా సాక్షి. నా గురించి, నా చదువు గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. ఆత్మ తల్లిదండ్రులకు నా వందనాలు, మన అయ్యగారికి అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలు. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి గత వారం ఒకసారి చెప్పానండి, మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు. మరి 15 రోజులు తీసుకురమ్మన్నారండి. మరి 15 రోజుల కన్నా ముందే ఆవిడ నొప్పి మరీ తట్టుకోలేకపోతుందని మళ్ళీ తీసుకెళ్ళివ్వండి 15 రోజుల్లోపే. మరి తీసుకెళ్తే అది పెద్ద టెస్ట్ ఏదో చేయాలని చెప్పి చేశారండి. మేమైతే మామూలు టెస్ట్ అనేమో తీసుకొచ్చేయచ్చు అనుకున్నామండి. మరి అలా అయితే 8 హాస్పిటల్లో ఉండాలని చెప్పారండి. మరి తెల్లవారుజామున వెళ్ళామండి. మరి మా అమ్మగారిని అయితే 9 గంటలకు వాళ్ళు తీసేసుకున్నారని మరి ఆపరేషన్ థియేటర్ లాంటిది తీసుకెళ్ళి మరి ఆ బట్టలు కూడా ఇచ్చేసారండి. మా కళ్ళు వేసారంటండి. మరి 9ంటికి తీసుకెళ్ళామని 4:30 ఆ టైంలో మాకు అప్పచెప్పారండి. మధ్యలో మళ్ళీ చూద్దామని ఒకసారి 2 సార్లు చూడనిచ్చారు, కానీ మరి పాలు కానీ ఇడ్లీ కానీ వాళ్ళే ఇచ్చారండి. మరి ఏం జరిగిందో మాకేం అర్థం కావట్లేదండి. మరి అంతకుముందు అయితే వీళ్ళు 6 ఉన్నారండి. ఈ 6లో ఈవిడే బాగా వీక్గా ఉందండి. బయట కూర్చుని మా అక్క నేను బాగా బాధపడుతున్నామండి. అందరూ బాగానే ఉన్నారు, మరి ఈవిడ బాగా వీక్గా ఉంది. మరి ఏమని వచ్చిందో తెలియదు అని మా నాన్నగారు అలాగే సడన్గా కోల్పోయేసరికి మాకు భయం వేస్తుందండి. మరి ఏం కాకుండా ఉంటే ప్రభు ఆ బిడ్డకి నేను సాక్ష్యం చెప్పుకొని చిన్న దశంబాగా ఇచ్చుకుంటాను వేస్తాయా. మరి ఆ బిడ్డ మీకు కాపుదలు తెచ్చండి. మేము వెళ్ళిన కానించిగా ఈ బాధలో ఉండిపోయామండి. మరి ఆవిడనైతే 4వ ఫ్లోర్లో పెట్టి మమ్మల్ని వెళ్ళి కింద కూర్చోమన్నారండి. మీకు ఏదైనా అవసరం అయితే ఫోన్ చేస్తాము అని చెప్పంటున్నారండి. మరి బయట కూర్చోరా సరే కూర్చోనికుండా పంపించేశారండి.
మరి దేవుడే ఆవిడ పట్ల మంచి గొప్ప కార్యం చేశాడండి. ఆ బిడ్డకి ఏం లేదని వచ్చిందండి టెస్ట్లో. మరి నరాలు అయితే కొద్దిగా వంకరలు తిరిగినాయమ్మ. దానివల్ల బ్లడ్ త్వరగా వెళ్ళపోవడం వల్ల నొప్పులు వస్తున్నాయి. మందుల వల్ల తగ్గిద్ది, మీరు కంగారు పడొద్దని చెప్పాడండి. మరి ఆ బిడ్డకి ఆ మందుల వల్ల తగ్గిపోవాలని మీరు అందరూ ప్రార్థన చేయండి అండి. మరి ఆ బిడ్డకి నరం త్వరగా కెమెరా పంపించి లోపల గుండె ఎలా ఉందో చూశారంటండి. మరి ఎప్పుడైతే మొత్తెట్టారంటండి అప్పుడు ఆ రోజు బాగానే ఉంది, మాట్లాడటం ఇడ్లీ తినడం బాగానే ఉందండి. మరి తీసుకొచ్చిన దగ్గర నుంచి కనీసం బాత్రూమ్ కూడా నడిచి వెళ్ళలేకపోతుందండి. బాగా నీరసం అయిపోయింది. ఇప్పటికి అప్పుడే 3 రోజులు 4 రోజులు అయిందండి చేపించి, నీరసం తగ్గలేదండి. మరి ఆ బిడ్డకి నీరసం తగ్గాలని, మామూలు మనిషి అవ్వాలని మీరు అందరూ ఆ బిడ్డ గురించి ప్రార్థన చేస్తారని అడిగి వేడుకున్నానండి. ఇదేనండి నా సాక్ష్యం. మా గురించి, మా కుటుంబం గురించి, ముఖ్యంగా నా తల్లి గురించి మీరు అందరూ ప్రార్థన చేయమని అడిగి వేడుకుంటున్నానండి. మీ అందరికీ నా వందనాలు. దేవుని స్తోత్రం అండి. ఆత్మ తండ్రి గారికి, తల్లి గారికి నా వందనాలండి. మా అయ్య గారికి, అమ్మకాటికి నా వందనాలండి. ఇక్కడ విశ్వాసులకు అందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మరి మాకు, మా కుటుంబాన్ని యేసుప్రభువు ఎంతగానో మరి కాపుదలు ఇచ్చాడండి. మా పిల్లలకు మాకు మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి మా పిల్లలు శుభ్రంగా మరి స్కూల్కి మానకుండా వెళ్తే వారం వారం నేను చార్జ్ చెప్పుకుని అనుకున్నానండి. మరి యేసుప్రభువు క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొస్తానండి. బిడ్డలు మరి ఆ బిడ్డల చదువుల గురించి కూడా ప్రార్థన చేయండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి మా కోళ్ళకు చాలా తేడా చేసినప్పుడు నేను మరి ఆ బిడ్డ కాడ మంచి ఆరోగ్యం ఇస్తే నేను వారం వారం చార్జ్ చెప్పుకుని అనుకున్నాను. మరి దేవుడు ఆ బిడ్డ కాడ మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. మరి మొన్న అయితే మన నజరని మరి ముక్కు ఆపరేషన్గా మరి నిజవాడ తీసుకెళ్లారండి. మరి ఆ బిడ్డ కాడ శుభ్రంగా ఆపరేషన్ శుభ్రంగా అయ్యి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చి నేను చార్జ్ చెప్పుకుని అనుకున్నానండి. యేసుప్రభువు మన నజరని కాడ ఎంతగానో ముట్టి స్వచ్ఛపరిచాడండి. మరి ఆ బిడ్డ పట్ల ఎంత కార్యం చేశాడండి. మరి మా చిన్నత్తని కాడ మరి మన హాస్పిటల్ విజయవాడ తీసుకెళ్లారండి. మరి ఇక్కడ చూపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు మరి విజయవాడ తెల్లరగట్ట మరి వెళ్ళారండి. చాలా మరి బాధపడతా వెళ్ళారండి. మరి ఆ బిడ్డ మరి షష్లో కూడా మరి ఏమీ తేడా లేకుండా శుభ్రంగా వచ్చి సాధ్యం చెప్పుకుని అనుకున్నానండి. మరి ఆ బిడ్డ గురించి కూడా మీరు అందరూ మరి ప్రార్థన చేయండి. మరి మా గురించి, మా కుటుంబం గురించి, నా బిడ్డల చదువుల గురించి మీరు అందరూ మరి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుని స్తోత్రం అండి. యేసుప్రభువుకి నా వందనాలు. ఆత్మీయ తల్లి గారికి, తండ్రి గారికి, మరి ఇక్కడ అయ్య గారికి, అమ్మగారికి, మరి కూడి ఉండి మీ అందరికి కూడా నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నాకైతే చాలా బలహీనత వచ్చిందండి. మరి అలాంటి సమయంలో మరి నేను నా పని నేను కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నానండి. మరి అలాంటి సమయంలో తల్లి గారు, తండ్రి గారు, మరి ఇక్కడ అయ్య గారు, అమ్మగారు సంఘం కూడా నా గురించి ఎంతగానో ప్రార్థన చేశారండి. మరి అలాంటప్పుడు నేను అనుకున్న, ప్రభువా నా పని నేను చేసుకుని నాకు మంచి ఆరోగ్యం ఇస్తే వారం వారం కూడా నీ మందిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభువా అనుకున్నారు. మరి అట్లాగే నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని కూడా వారం నుంచి వారం వరకు కూడా ఎంతగానో యేసుప్రభువు కాసి కాపుదలు సజీవ సంఖ్యలో నిలబెట్టారండి. నన్ను ముట్టి సట్టుపరిచారండి. మరి నా భర్తకు కూడా ఎంతగానో బలహీనత వచ్చిందండి. అలాంటప్పుడు ఇక్కడ అయ్యగారు, అమ్మగారు సంఘం కూడా ఎంతగానో ప్రార్థన చేశారండి. నా భర్తను కూడా సజీవ సంఖ్యలో నిలబెట్టారండి. గొప్ప కార్యం చేశారండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, రాజు యేసుప్రభువు కూడా మరి వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు, మరి ఆ బిడ్డకి కన్ను బాగోక రాజుగా కాలు నొప్పి వచ్చినప్పుడు మరి తల్లి చోట బిడ్డ చోట ఉండి చాలామంది ఇబ్బందులు పడ్డారండి. ప్రభు వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ కూడా ఒక సాటి ఉండి వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఉండి క్షేమంగా ఉంటే సాక్ష్యం చెప్తాను ప్రభు అనుకున్నానండి. మరి అట్లాగే రాజుకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి, యేసుప్రభువు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి వాళ్ళ కుటుంబంలో వాళ్ళని చేర్చారండి. వాళ్ళని కూడా క్షేమంగా ఉంచారండి యేసుప్రభువు వారు. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, మన కోటాల ముందు నాకైతే మరి నేను ఒక షుగర్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత అది పొగరగాలు తీసుకున్నాక నాకు తల తిప్పేసిందండి. మరి తల తిప్పేసి మరి అదే ఇదిలో మళ్ళీ నాకు నెంబొచ్చేసిందండి. నెంబొచ్చి నాకు అసలు నేను నుంచోలేకపోయాను, కూర్చోలేకపోయానండి. అసలు నేను చాలా ఇబ్బంది పడ్డానండి. మరి పైకి లెగితే ఎక్కడ పడిపోతానో, ఏది విరిగిపోతానో తెలియదు, అంత స్థితిలో నేను ఉన్నానండి. మరి అటు మా ఇళ్ళకి అయ్యగారిని కూడా కేకేసి మేము ప్రార్థన చేయించుకున్నప్పుడు అసలు నాకైతే మరి దుఃఖం ఆక మరి నేను ఏడ్చి, నా భర్త కూడా ఏడ్చాడండి. అసలు ఎంత ఇదిగా నాకు ఎప్పుడూ లేదని, మరి అసలు నాకు అసలు ఉంటానో పడిపోతానో, నాకు అసలు ఏం జరుగుతుందో తెలియదన్న భయపడిపోయిన కోటల్లో నేను చాలా ఇబ్బంది పడ్డానండి. మరి అయ్యగారు కూడా నా గురించి ఎంతగానో ప్రార్థన చేశారండి. గంట ప్రార్థనలో పెట్టారండి. మళ్ళీ మామూలుగా మరి మేము పిలుచుకున్నప్పుడు మా ఇంటికి వచ్చి కూడా నా గురించి ఎంతగానో ప్రార్థన చేశారండి. మరి స్టాండింగ్ తీయాలన్నారండి. మరి అన్నప్పుడు మేము విజయవాడ వెళ్ళినప్పుడు కూడా అవసరం లేదమ్మా, ఈ మందులు వాడండి, తగ్గపోతే తీద్దామని చెప్పారండి. ప్రభా ఏ స్టాండింగ్ లేకుండా మరి నాకు మంచి ఆరోగ్యం అయితే సాధ్యం చెప్పుకుంటాం ప్రభా అనుకున్నాను. మరి అట్లాగే ఏ స్టాండింగ్ కూడా తీయకోకుండా మరి అయ్యగారు, అమ్మగారు చేసిన ప్రార్థన నాకుండా బలహీనత యేసు ప్రభు నన్ను ముట్టి స్వస్థపరిచి సజీవ సంఖ్యలో నిలబెట్టి నా పట్ల గొప్ప కార్యం చేశారండి. మరి ఆ స్థితిలో నేనైతే చాలా ఇబ్బంది పడ్డానండి. అసలు మరి దేవుడు నన్ను సజీవ సంఖ్యలో నిలబెట్టారండి.
నా పట్ల ఎంతగా నిన్న మేలు చేశారండి. మరి మొన్న రాణి వంటి కూడా ప్రార్థనకు వచ్చినప్పుడు అమ్మగారు అయితే నజరేడ్ని తీసుకెళ్తాను అని చెప్పిందండి. మరి ముక్కు ఆపరేషన్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. మరి ఒక తుమ్ము వచ్చినా చాలా ఇబ్బంది, మరి చాలా ఇది మరి అసలే మరి ఆ పిల్ల డెలివరీ మరి పచ్చి ఒంటి మీద అంతా నేను అనుకున్నా ప్రభా ముక్కు ఆపరేషన్ క్షేమంగా సక్సెస్ అయితే నేను సాధ్యం చెప్పుకుంటాం ప్రభా. మరి క్షేమంగా అనుకున్నాను. మరి ఆ బిడ్డ పట్ల కూడా కార్యం చేశాడండి యేసు ప్రభువారు. ఎన్నో మేలు చేశారండి. ఇదేనండి నా సత్యం. మరి రూబేనికి కూడా మంచి ఆరోగ్యం కావాలని మరి ఆ బిడ్డ చెవుల గురించి ఎంతగానో బాధపడుతున్నాడండి. మరి ఆ బిడ్డకు కూడా ఆపరేషన్ చేయాలన్నారంటే అండి. మరి ఆ బిడ్డకు కూడా శుభ్రంగా ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని, మరి ఆ బిడ్డకి ఎటువంటి బల్లెంత లేకుండా రూబేనికి మంచి ఆరోగ్యం కావాలని ప్రార్థన చేయండి. మరి యేసు ప్రేమ కూడా ఇంకో కన్ను కూడా నాకు నొప్పిగా పోటెత్తుందని చాలా బాధపడుతుందండి. మరి ఆ బిడ్డ మరి పింఛనికి పెట్టుకుంటే మరి ఎక్కడికి వెళ్ళినా కానీ మరి ఆ బిడ్డకైతే మరి హాస్పిటల్కి వెళ్తే మరి చూపించుకుంటే పింఛని ఒక్క కన్నుకైతే రాదని మరి వాళ్ళు పర్సంటేజ్ తక్కువ వేశారంటండి. మరి పేషెంట్ గారి దగ్గరికి వెళ్ళి మరి మన మీటింగ్కి వెళ్తే కూడా మేమేమి చేయలేమమ్మా, ఇది ఒక్క కన్నుగా రాదు పింఛని అని చెప్పారండి. మరి ఆ బిడ్డ అయితే చాలా బాధపడుతుందండి. మరి ఆ భర్త అయితే మరి పట్టించుకోడు కదా. మరి ఆ బిడ్డ బాధపడుతుంది. ఆ బిడ్డ మరి ఆలకించి మరి ఆ బిడ్డ కూడా పింఛని రావాలని కన్ను కూడా ముట్టి సష్టపరచాలని మరి ఆ బిడ్డ గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ తల్లిదండ్రులకి ఇక్కడ ఉన్న అయ్యగారికి అమ్మగారికి మీ అందరికీ నా వందలండి. మరి నేను చెప్పే సాక్షి ఏంటంటే వారం నుంచి వారం వరకు యేసుప్రభు వారు మాకు మా కుటుంబానికి ఎంతో కాపుదలు ఇచ్చారండి. మరి అలాగే ఇంకో సాక్షి ఏంటంటే మరి మా అమ్మమ్మని విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు కూడా మరి ఆ బిడ్డకి ఇది లేకుండా మరి క్షేమంగా ఇంటికి వస్తే నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నానండి. మరి అలాగే ఆ బిడ్డకి ఏది లేదండి. మరి కాకపోతే ఆ బిడ్డ చాలా నీరసం అయిపోయిందండి. మరి అలాగే ఉంటుందండి నీరసంగా. మరి స్నానం చేయడానికి కూడా ఆ బిడ్డకు ఓపిక లేకుండా పోతుందండి. మరి ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయండి. మరి అలాగే మరి మొన్న మేము కాలేజ్కి వెళ్ళి వస్తుంటే మరి సుమిత్ర చెప్పిందండి నజీ అక్కకి ఇలా ఆపరేషన్ జరుగుతుందండి అని. మరి అయితే మరి నేను అనుకున్నానండి మరి నజీకి ఏ అభ్యంతరం లేకుండా మరి చక్కగా మరి ముక్కు ఆపరేషన్ కూడా జరిగి మరి ఆ బిడ్డ కూడా మరి ఆరోగ్యంగా ఉంటే మరి నేను సాక్ష్యం చెప్తా అనుకున్నానండి. మరి అదే రీతిగా మరి దేవుడు ఆ బిడ్డ పట్ల కూడా కార్యం జరిగించాడండి. మరి అలాగే ఆ బిడ్డకి ఇంకా మంచి ఆరోగ్యం రావాలని మీ అందరూ ప్రార్థన చేయండి. మరి అలాగే ఇంకా సాక్షి అంటే నాకు మరి ఈ మంత్ 19th నుంచి సెమ్ ఎగ్జామ్స్ అండి, ప్రీ సెమ్. మరి అలాగే ఇంకొక 2 days గ్యాప్తో సెమ్ ఎగ్జామ్స్ అండి. మరి అవి కూడా నేను మంచిగా రాసి మరి అన్ని సబ్జెక్టులో మంచిగా స్కోర్ చేయాలని మీ అందరూ నా గురించి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మరి అలాగే ఫీజు కట్టుకోవడానికి కూడా ధన సహాయం దేవుడు దయచేయాలని మీ అందరూ ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. నా గురించి, నా కుటుంబం గురించి, నా చదువు గురించి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం అండి. ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలండి. ఇక్కడ ఉన్న అయ్యగారు గారికి నా వందనాలండి. మీ అందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి మన అయితే నజరేని హాస్పిటల్ తీసుకెళ్ళాలండి. మరి ఆ ముక్కు ఆపరేషన్ కూడా బిడ్డకి ఏ తేడా లేకోకుండా శుభ్రంగా తగ్గిపోతేనే మరి ఆ బిడ్డ క్షేమంగా కూడా మరి ఇంటికి వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. ఆ ముక్కు కూడా యేసుప్రభు ఎంతగానో సహాయం చేశాడండి. మరి దేవుని స్తోత్రం అండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నా కాళ్ళ నొప్పులు తగ్గిపోతే మరి నేను వారం సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. అట్లాగే శుక్రవారం నన్ను కూడా ముట్టి స్వస్థపరిచాడండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే నా భర్త చెవులోనండి చీము కారడం కూడా తగ్గిపోతే వారం సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. అట్లాగే నా భర్త పట్ల కూడా యేసుప్రభుని ముట్టి స్వస్థపరిచాడండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే యేసుప్రభుకి ఆ కన్నుకు తేడా చేసిన కానీ మరి ఆ కన్నును కూడా ముట్టి స్వస్థపరిచిన వారం సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. అట్లాగే యేసుప్రభు ఆ బిడ్డ పట్ల గొప్ప కార్యం చేశాడండి. మరి మేము ఏ రీతిగా బ్రతుకుతున్నామంటే కూడా మరి ఐక్యరంగా చేసిన ప్రార్థన వల్లేనండి. మరి మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం అండి. ఆత్మీయ తల్లి గారికి, తండ్రి గారికి నా వందనాలండి. ఇక్కడ అయ్యగారు అమ్మగారికి నా వందనాలు. ఇక్కడ ఉన్న విశ్వాసులందరికీ కూడా మరి నా వందనాలండి. మరి నా బిడ్డకి నాకు ఎంతో బలికెంత వచ్చిందండి. మరి నా బిడ్డ ఒక చాట, నేను ఒక చాట ఉండిపోయినప్పుడు మరి నా భర్త అయితే గణపతి కూడా పనిలోకి వద్దన్నప్పుడు మానేసేసి ఆయన పని ఆయన చేసుకుంటూ ఆయన పట్టక మాత్రమే ఆయన కడుపుకి శుభ్రంగా తాగేసి రోడ్లో పడిపోతూ ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడండి. మరి ప్రార్థనకి వెళ్దాము రామన్న అక్కడ రావట్లేదండి. ఆ మేస్త్రి అయితే పనికి కూడా కేకకుండా సంవత్సరం అయిపోయిందండి. అయిపోయినప్పుడు మొన్న పనిలోకి వస్తాడే అడగమన్నాడు ఏంటండి. అడగమన్నప్పుడు అడిగితే నేను రేపటి నుంచి వస్తాను అన్నాడు. కానీ ఆ పనికి అయితే వెళ్ళలేదండి. మరి నా బిడ్డ కూడా పని ఉండలేదండి. నా బిడ్డ కూడా శుభ్రంగా నా బిడ్డను కూడా మేస్త్రి కూడా పనికి పిలవాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి మేము ఎంతో బలిగంత ఉన్నప్పుడు మరి నాకు ఎంతో బాధతో ఉన్నప్పుడు నేనైతే పైకి కూడా లెగలేని స్థితిలో ఉన్నప్పుడు మరి మా అక్క వాళ్ళ ఇంటికాడ నేను ఉండిపోయాను. మరి ఆ పిల్లోడు కాలు నొప్పితోటేమో అక్కడ మా ఇంటికాడ ఉండిపోయాను. నా
భర్త ఏమో తాగుబోతు అయిపోయి ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటే ఆ పిల్లోడు అట్ట కాలు నొప్పుతోటని మరి నా భర్తను కూడా ఎత్తుకుంటూ తీసుకొచ్చి మరి అర్ధరాత్రి కూడా 12ంటికి 10ంటికి అట్ట తీసుకొచ్చి మరి మా గృహంలో అప్పచెప్పినప్పుడు లేకపోతే మా అత్త అయితే ఊరుకునేది, మా అబ్బాయిని ఎత్తుకురారా వెళ్ళని పంపించేదంటండి. మరి ఆ బిడ్డ అట్టగే కాలు నొప్పుతోటి నా భర్తను కూడా ఎత్తుకుని తీసుకొస్తే మరి ఒక రోజు అయితే తలకాయ పగిలిపోయి ఎంతో రక్తం పోయిందంట. మరి అప్పటి నుంచి కూడా ఆ బిడ్డ కూడా ఏదో బలహీనత అండి. మొన్న అయితే మరి పిడిసి వచ్చి చేను కాడ పడిపోయాడంట. ఎప్పుడు పడితే అప్పుడు పడిపోతాడు, వాళ్ళైతే సరిగా పట్టించుకుంటలేదని చెప్తున్నారంటండి. ఎప్పుడు కూడా రాలేదు, 2 సార్లు అయితే వచ్చింది. మరి అట్ట రాగానే మేము అయ్యగారితో ప్రార్థన చేపిస్తామండి. మరి అట్టగే మొన్న పడిపోగానే అయ్యగారికి ఫోన్ చేసి అయ్యా ఇట్టగంటే గబగబా ప్రార్థన చేసి ఇక్కడ గంటపార్థనలో కూడా నా భర్త గురించి ఎంతగానో ప్రార్థన చేశాడండి. మరి మాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మేము అయ్యగారికి అమ్మగారికి చెప్పుకుంటే మాకు అమ్మనే ప్రార్థన చేస్తారండి. అలాగే మాకు వచ్చిన బలిహీనత అంతా కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచాడండి. ఆత్మీయ తల్లి గారు తండ్రి గారి ప్రార్థన వల్ల మరి మన అయ్యగారు అమ్మగారు ఇక్కడ విశ్వాసులు సంగమం చేసిన ప్రార్థన వల్ల మేము ఈ రీతిగా బతుకుతున్నామంటే అంతా దేవుడి కృపేనండి. మరి మొన్నైతే ఒకరోజు ముందైతే మరి పంబలోడు మళ్ళీ మా తోడుకోడల దగ్గరికి వచ్చాడండి. పంబలోడు మరి చేతబడి చేసేవాళ్ళు గురునాథం గారు అని వాళ్ళందరూ కూడా మా తోడుకోడల దగ్గరికి వచ్చి గంటల తరపున మాట్లాడుకున్నారండి. చీకట్లో మాట్లాడుకున్నారు, లైట్లు తీసేసిందండి. వాళ్ళు రాగానే మరి 2వ రోజు అయితే వ్యాన్లో తీసుకెళ్తాక మళ్ళీ ఏరే కుర్రోళ్ళు వచ్చి ఒకలేమో బండి మీద తీసుకెళ్ళేవాడు, ఒక అబ్బాయి వచ్చి 1 గంట నరసేపు వాళ్ళ ఇంట్లో మాట్లాడేటండి. అలా మాట్లాడినప్పుడు నాకైతే గుండెలో దడ వచ్చేస్తుందండి. ఆ అబ్బాయి అంక చూడంగానే ఆ పంబలోడు అంక చూస్తే నాకు గుండెలో నొప్పి వచ్చేస్తుందండి. అట్టగే మరి ఆ రేతురాళ్ళు వెళ్ళారండి. ఆ రేతురాళ్ళు వెళ్ళినప్పుడు మరి ఎక్కడికి వెళ్ళారో ఏమైందో నాకైతే తెలియదు. కానీ నేను పడుకుని ఉండగా నాకు ఒక కళ వస్తుందండి. అప్పుడు మా ఆయనకి బెళ్ళ పీటిగా చలి జ్వరం మంటల వంటి కింద వచ్చేసిందండి. అట్ట ముందుగానే ఇదంతా నాకు కళ్ళలో ఏమని కనిపించిందంటే మా అత్త అయితే మరి హాల్లో పడుకుంటుంది కదా మంచం మీద, ఆ మంచం అయితే మయానికి నట్టింటకు లాగేసుకుని అక్కడ ఒక పెద్ద కుక్క నుంచున్నట్టుగా కనిపించిందండి. అప్పుడే మా ఆయనకి ఇక చలి వచ్చేసిందండి. చీకటి అయిపోయిందంటండి. మా ఇంట్లో కరెంటే లేకుండా పోయిందంట. మరి ఏంటి చీకటి అయిపోయింది, కరెంటు కూడా లేదు, మా ఇంట్లో ఏంటి కుక్క ఎలా వచ్చింది అని నేనైతే చాలా బాధపడ్డానండి. ఆవిడైతే బలిగంతగా మంచమే పడుకున్నానండి. అదంతా కూడా తీసేయాలని, మా ఇంట్లో వెలుగు రావాలని, చీకటి కూడా పోవాలని, మరి నా గురించి, నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఏంటంటే నా బిడ్డ దూర ప్రయాణం ఎక్కడికో పనికి వెళ్తానంటున్నాడండి. ఆ బిడ్డ నాయన మరి శుభ్రంగా నాయన క్షేమంగా వెళ్ళి క్షేమంగా మళ్ళీ నా గృహానికి చేర్చాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. నా బిడ్డకైతే పని కూడా ఉండలేదు. మాకైతే అసలు చాలా బాధపడుతున్నామండి మా గృహంలో. మరి మేము నా గురించి, నా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుని స్తోత్రం అండి. ఆత్మీయ తల్లి తండ్రికి, ఇక్కడ ఉన్న అయ్యగారికి అమ్మగారికి, ఇక్కడ ఉన్న విశ్వాసులకు అందరికీ నా వందనాలండి. గత ఆదివారం నుంచి ఈరోజు ఈ ఆదివారం వరకు మాకు ఎంతగానో కాపుదలు ఇచ్చారండి. యేసుప్రభు అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల మాకైతే ఏదో బలహీనత వచ్చేదండి. ఏ బలహీనత లేకుండా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అట్లాగే యేసుప్రభు మంచి కాపుదలు ఇచ్చారండి అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల. మొన్న అయితే నజరేనికి అయితే ముక్కుగా ఆపరేషన్ చేపిస్తున్నారు అన్నారని చెప్పారండి. అదైతే ఆ బిడ్డగా అయితే ఏ తేడా లేకుండా శుభ్రంగా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. ఇదేనండి నా సాక్ష్యం. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థించండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుని స్తోత్రం అండి. ఆత్మీయ తల్లి గారికి, తండ్రి గారికి, ఇక్కడ ఉన్న అయ్యగారికి, అమ్మగారికి, మీ అందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే వారం నుంచి వారం వరకు కూడా మరి మా కుటుంబంలో ఎటువంటి అభ్యంతరం లేకుండా మరి మేమందరం కూడా క్షేమంగా, సంతోషంగా, మనశ్శాంతిగా ఉంటేనే వారం సాక్ష్యం చెప్పుకుంటాం అనుకున్నానండి. దేవుని మహాకృపను బట్టి, దయను బట్టి యేసుప్రభు మరి మా కుటుంబంలో ఎటువంటి అభ్యంతరాలు లేకుండా మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా, సంతోషంగా, మనశ్శాంతిగా నిలబెట్టారండి. మరి కిందట ఆదివారం మేము చర్చికి రాలేదండి. నేనైతే అనుకున్న ప్రభువా మరి నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని మరి వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు ప్రభువా మరి మందిరానికి కూడా వెళ్తలేదు యేసయ్యా. ఈ వారంలో ఎటువంటి అభ్యంతరం లేకుండా మరి మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా నిలబెట్టాయా. మరి మా కుటుంబంలో మాకు మనశ్శాంతినివ్వయా. ఎట్టి చిన్న అభ్యంతరం కూడా లేకుండా వచ్చే ప్రభా మళ్ళీ వారం సాక్ష్యం చెప్పుకున్నాం అనుకున్నానండి. మరి దేవుని మహాకృపను బట్టి యేసు ప్రభాను నిజంగా మనశ్శాంతిని ఇచ్చారండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే బిడ్డలిద్దరి విషయంలో కూడా
మరి ఏదో చిన్న బలహీనత చేతి కూడా స్కూల్కి కంటిన్యూగా మరి మానకుండా వెళ్తే, ఏ బలహీనత చేత కూడా స్కూల్ మానకుండా ఉంటే నేను వారం సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. మరి దేవుని మహాకృపను బట్టి యేసుప్రభువారు బిడ్డలిద్దరికి కూడా ఆరోగ్యాలు ఇచ్చి మరి వారం అంతా యేసుప్రభువారు స్కూల్కి తీసుకెళ్లారండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, నజరేనికి కూడా మరి చేసిన ఆపరేషన్లో కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా మరి ఆ బిడ్డ క్షేమంగా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. మరి మా అమ్మ కూడా నెక్స్ట్ రోజు మరి మధ్యాహ్నం నేను విజయవాడ అక్కడికి రామన్నారు, అక్కయ్య రామందంటే వెళ్తున్నాను అందండి. మరి ఆ బిడ్డకైతే తెలియదు. మరి ఆ బిడ్డ కూడా క్షేమంగా అక్కడ చేరితే మరి మేము సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. ఇదేనండి నా సాక్ష్యం. నా గురించి, నా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థించు. దేవుని స్తోత్రం అండి. యేసుప్రభువారు నా వందనాలండి. ఆత్మీయ తల్లిదండ్రులు నా వందనాలండి. కూడి ఉన్న పరిశుద్ధ సంఘానికి కూడా నా వందనాలండి. గత వారం నుంచి ఈ వారం వరకు దేవుడు మా కుటుంబాన్ని ఎందుకైనా కాచి కాపాడారండి. అందరి బట్టి దేవుని నామానికి స్తోత్రాలండి. మరి నా బిడ్డలిద్దరు కూడా మరి ఎప్పుడు ఏదో బలహీనత వస్తూ ఉండేదండి. దేవ బిడ్డలిద్దరు కూడా మరి క్షేమంగా ఉండే బిడ్డలిద్దరు కూడా మంచి ఆరోగ్యం ఇస్తేనే సాక్ష్యం చెప్పుకుని అనుకున్నానండి. దేవుడు నా బిడ్డలు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. మరి దీవెన కూడా స్కూల్కి వెళ్తాక చాలా ఇబ్బంది పెట్టేదండి. మరి ఆ బిడ్డ కూడా ఇబ్బంది పెట్టకుండా మరి స్కూల్కి మానకుండా మరి కంటిన్యూగా వెళ్ళిపోయి మరి ఆటో పరంలో కూడా బిడ్డ క్షేమంగా వస్తే నేను సాక్ష్యం చెప్పుకుని అనుకున్నానండి. దేవుడు నా బిడ్డని కూడా మరి క్షేమంగా తీసుకొస్తున్నారండి. అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే, మన అయ్యగారం గారు కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తే నేను సాక్ష్యం చెప్పుకుని అనుకున్నానండి. దేవుడు అయ్యగారం గారు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారండి. అలాగే నజరానికి కూడా ముక్కు ఆపరేషన్ కూడా మరి సక్రంగా సెట్ అయితే నేను సాక్ష్యం చెప్పుకుని అనుకున్నానండి. మరి ఆ బిడ్డకి ఆపరేషన్లో కూడా దేవుడే తోడుకున్నారండి. మరి బ్లడ్ అయితే ముక్కులోంచి వస్తుందండి. ప్రభా మరి బ్లడ్ కారడం కూడా మరి తగ్గితే నేను సాక్ష్యం చెప్పుకుని అనుకున్నానండి. మరి ఇప్పుడైతే కొంచెం ఎక్కడో లైట్ కారుతుందండి. మొన్న అయితే బాగా కారింది. మరి ఆ బిడ్డని కూడా దేవుడే ముట్టి స్వస్థపరిచారండి. అలా ఇంకా సాక్ష్యం అంటే మరి నా తండ్రి కూడా మరి ఆ జలుబు చెవులో మరి ఆ పోటు కూడా సక్రంగా తగ్గిపోయి మరి షుగర్ మూలంగా మన తండ్రి ఆపరేషన్ చేయించుకుంటే చాలా భయపడుతున్నాడండి. మరి ఆ బిడ్డకి ఆ బాధ అయితే తగ్గదు, కానీ మరి ఆ నొప్పి అన్న తగ్గి ఆ బిడ్డ మరి క్షేమంగా ఉంటే నా తల్లిదండ్రులు కూడా సైసంలో నిలబెడితే దేవుడు నేను సాక్ష్యం చెప్పుకుని అనుకున్నానండి. దేవుడు నా తల్లిదండ్రులు కూడా సైసంగా నిలబెట్టారండి. అలా ఇంకా సాక్ష్యం అంటే మన భర్త చేసిన పనిబాట్లో కూడా మరి దేవుడు తోడు, నాకు నా భర్త కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తే నేను సాక్ష్యం చెప్పుకుని అనుకున్నానండి. నా కుటుంబాన్ని అందరిని కూడా, నా సంఘాన్ని అందరిని కూడా దేవుడు కాచి కాపాడుతున్నారండి. అందరిని బట్టి దేవునికి స్తోత్రాలండి. మా గుడి నుంచి, మా కుటుంబం నుంచి ప్రార్థించండి. మీ అందరికీ నా వందనాలండి. దేవుని స్తోత్రం. యేసుప్రభు వారికి నా వందనాలండి. ఆత్మ తండ్రి గారికి, తల్లి గారికి నా వందనాలు. ఇక్కడ నయ్య గారికి, మీ అందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, తేజ వాళ్ళకి వివాహం జరిగిన తర్వాత కొన్ని గలిబిళ్ళు వచ్చినాయండి. ప్రభా బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండి మా కుటుంబం అంతా మనశ్శాంతిగా ఉంటే వారం సాక్ష్యం చెప్తా అనుకున్నానండి. అలాగే యేసుప్రభు వారి బిడ్డల పట్ల గొప్ప కార్యం చేశారు. మా తండ్రి గారు, తల్లి గారి ప్రార్థన, మీ అందరి ప్రార్థన ద్వారా వాళ్ళని దేవుడికి క్షేమంగా నిలబెట్టారండి. మరి ఇంకో సాక్ష్యం అండి, మరి నాకు కూడా మరి యేసయ్య నాకు మంచి ఆరోగ్యం ఇస్తే వారం సాక్ష్యం చెప్తాను అనుకున్నానండి. అలాగే యేసుప్రభు వారు నాకు కూడా మంచి ఆరోగ్యం ఇస్తున్నారండి. అలాగే నజరేయుని విషయంలో కూడా మరి ఎప్పటి నుంచో ఆ బిడ్డకి ముక్కు తేడా ఉందండి. మరి అప్పటి నుంచి కూడా చేయించలేకపోయాము. మరి యేసయ్య మరి ఆ బిడ్డని తీసుకెళ్ళేటప్పుడు కూడా మరి చక్కగా బిడ్డ తేలిగ్గా మరి అవ్వాలయ్యా అని ప్రార్థన చేసుకుని వెళ్ళానండి. మరి అక్కడికి వెళ్ళాక తండ్రి గారికి, తల్లి గారికి చెప్పి చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేయించుకెళ్ళామండి. మరి తండ్రి గారు, తల్లి గారి ప్రార్థన ద్వారా మరి యేసుప్రభు వారు మరి ఆపరేషన్లో కూడా తోడుగా ఉండి ఆపరేషన్ చక్కగా జరిగిందండి. దేవుడే కార్యం జరిగించారు. మరి ఇంకా కొంచెం ఆ బిడ్డకి బలహీనతగా ఉందండి. ఆ నొప్పులని తగ్గిపోవాలని, ఆ బిడ్డ చేసిన ఆపరేషన్ కూడా చక్కగా సెట్ అవ్వాలని మీ అందరూ ప్రార్థన చేయండి. మరి మా కుటుంబం పట్ల దేవుడి గొప్ప కార్యం చేశారు. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఓ చిన్న పాట పాడుకుందామండి. నలభై 3వ నెంబర్ పాట పాడుకుందామండి. అందరూ కూడా చేతులు జోడించి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుస్తారని కోరుకుంటున్నాను. అలాగనే మరి చిన్న మనవండి, రేపు సాయంత్రం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు కేంద్ర స్థానంలో ఉపవాస కోటాలండి. మరి ఆ కోటాలకి ఎవరైనా హాజరు అవ్వాలి అనుకుంటే మరి ఫస్ట్ రోజున అవ్వాలండి. మరి రావాలనుకున్న వాళ్ళు రండి. అలాగనే మరి ఇక్కడ స్థలంలో జరిగే స్తుతికోవడం కొరకు మరి రేపు నుంచి చర్చిలో ఒక 5 రోజులు గంట ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా గంట ప్రార్థనకు హాజరు అవ్వండి. 43వ నెంబర్ పాట పాడుకుందామండి. ఆరిపోని జ్యోతిని మాలో వెలిగించము దేవా, ఇదర నర జ్యోతివి నీవే, వెలుగును ప్రసరించు మాలో చీకటి తొలగించు, వెలుగును ప్రసరించు
కూడా ఉద్యోగంగా ఉత్సాహముగా మరి చీకటి అనేది మన బ్రతుకుల్లో లేకోకుండా దేవుడు వెలిగించాలి. మన బ్రతుకులను ప్రతి ఒక్కరు ఇక్కడ ఉద్యోగముగా ఆయన నామాన్ని కనపరచాలి. గ్లోరీ 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 గ్లోరీ. జ్ఞానమును సంపదను మనజలకు వసాంగితివి. గ్లోరీ 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 గ్లోరీ. జ్ఞానమును సంపదలు మనజలకు వసాంగితివి. నీవు లేని జీవితం జీవించుట వ్యర్థము, నీవు లేని జీవితం జీవించుట వ్యర్థము. మారిపోని జ్యోతిని మాలో వెలిగించము దేవా, నీ నర నర జ్యోతివి నీవే. వెలుగును ప్రసరించు మాలో చీకటి తొలగించు, వెలుగును ప్రసరించు మాలో చీకటి తొలగించు.
వెలుగును ప్రసరించు మాలో చీకటి తొలగించు వెలుగును ప్రసరించు మాలో చీకటి తొలగించు Glory, 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 glory. యేసు రక్తమునకే జయము. Thank you, Jesus. Hallelujah. Glory, 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 glory. చీకటిలో నీ వెలుగు చూపించు సూర్యుడా. Glory, 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 glory. చీకటిలో నీ వెలుగు చూపించు సూర్యుడా. దీపస్తంభముపై దివిగా నుంచుము దీపస్తంభముపై దివిగా నుంచుము హరిపుని జ్యోతిని మాలో వెలిగించుము దేవా ఇతరనర జ్యోతివి నీవే వెలుగును ప్రసరించు మాలో చీకటి తొలగించు వెలుగును ప్రసరించు మాలో చీకటి తొలగించు గ్లోరీ 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 గ్లోరీ
దేని సోదరించాను ప్రార్థన చేస్తున్నాం మోకరించండి అందరికి కూడా. మహాపరిషదుడు బెరంగల ప్రభాని పాదమ్మల గసులు సోదరులయ